సిబిఎన్ గారు అప్పు గురించి లేదా స్టేట్ శ్రీలంక అయిపోద్ది, బ్యాంక్రప్ట్ అయిపోద్ది అని గనక సిబిఎన్ గారి నుంచి వస్తే అవి పెద్ద జోక్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఎందుకంటే జగన్ గారు స్టేట్ అసెంబ్లీలో విత్ నంబర్స్ చూపించారు. జగన్ గారు ఎంత అప్పులు తీసుకున్నారు, సిబిఎన్ గారు ఎంత అప్పులు తీసుకున్నారు అని చెప్పేసి విత్ నంబర్స్ ఛాలెంజ్ చేశారు. ఆ నంబర్స్ మీద ఈ రోజు కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లేదు. అంటే రఫ్లీ 2,90,000 crores అప్పు తీసుకున్న జగన్ గారు 2,60,000 crores అప్పు తీసుకున్న సిబిఎన్ గారు ట్రాక్ రికార్డ్ ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు అనమాట విత్ నంబర్స్. అండ్ జగన్ గారి టైంలో కోవిడ్ ఉంది అండ్ వెల్ఫేర్ మీద ఆయన ఎక్సెసివ్ గా ఇండెక్స్ అయింది, అక్కడ జనాల దగ్గర కనిపిస్తుంది. అండ్ సిబిఎన్ గారి టైంలో జగన్ గారిని మించి చేసిన వెల్ఫేర్ లేదు. అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటబుల్ థింగ్స్ చెప్పుకోవడానికి కూడా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ కూడా ఏమీ లేవు. 2.6 lakh crores సిబిఎన్ గారు చేసిన నంబర్స్ కి ఈ రోజు కూడా రెస్పాన్స్ లేదు. సో బేసికలీ ఏంటంటే సిబిఎన్ గారి నుంచి మన స్టేట్ అప్పుల గురించి కానీ మన స్టేట్ బ్యాంక్రప్ట్ అయిపోతుంది ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తే దాన్ని మించిన పెద్ద జోక్ లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఎర్న్డ్ దిస్. ఆయన జగన్ గారు ఛాలెంజ్ చేసిన నంబర్స్ కి రిప్లై ఇవ్వకపోవడం కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ అనమాట. అంటే జనాలు ఎవరు కూడా విన్నై మర్చిపోరు కదా. ద మొమెంట్ జగన్ గారు క్లారిఫైడ్ అండ్ ఛాలెంజ్డ్ హిమ్, దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ టీడీపీ టిల్ నౌ.